అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ టైమ్‌లో బాగా సెన్సేషన్ అయింది. 'అలేఖ్య చిట్టి పికిల్స్.' అవును. ఆ ముగ్గురమ్మాయిలు కలిసి పచ్చళ్ళు అమ్ముతున్నారు. ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు. వాళ్ళు రిప్లై ఇచ్చారు. దీంట్లో ఎవరిది తప్పు? ఎలా తప్పంటే ఆలేఖ్యపిత్తి వాళ్ళదే తప్పు. హ్మ్. వాళ్ళకి ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు కస్టమర్స్ అబ్బా! హ్మ్. ఇప్పుడు ఇలా అమ్ముతున్నారు. రేట్ ఎక్కువ పెట్టారు. వాళ్ళ ఇష్టం హ్మ్. పెట్టుకోండి రేటు. హ్మ్. ఎలా చెప్పాలి? కాదండి మేము ఇలా అమ్ముతున్నాం. ఇలా రేట్ పెట్టుకుంటున్నాం. మా నాన్నగారు ఇలా అమ్మేవారు. మేము ఆడపిల్లలము. మేమైతే ఇలా అమ్ముకుంటాం సార్. మేము మా తిప్పలు మేము పడుతున్నాం సార్. మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి లేదంటే సార్ అని చెప్తే అయిపోతది. హ్మ్. పచ్చడి కొనడం, నీ పిల్లలకి ఏం గోల్డ్ ఏం కొంటావు? అలా పిచ్చి పిచ్చి మాట్లాడడం మాత్రం తప్పన్నట్లు అన్నట్లు. హ్మ్. వాళ్ళు కస్టమర్స్ కావచ్చు. వాళ్ళకు అవును. ఇప్పుడు అందరూ 500 పచ్చడి కొనంటే 500 పెట్టి ఎవరు కొంటారండి? హ్మ్. ఇప్పుడు నేనున్నాను రూ. 100 అంటే తీసుకుంటాను. హ్మ్. 500 పెట్టి కొనాలంటే కొనలేం కదా! పేదవాళ్ళు కూడా ఉంటారు కదా! హ్మ్. కానీ వాళ్ళేందంటే తిట్టడం ఒకటి నచ్చలేదు. వాళ్ళంతా హ్మ్. నాకు 10,000 అమ్ముకోండి వద్దంటలే పచ్చడి. హ్మ్. వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవితం కాబట్టి. కానీ కస్టమర్‌ని తిట్టడం కాబట్టి అది నచ్చలేదు కాబట్టి వాళ్ళదే తప్పనుకుంటున్నా నా మనసులో.